హాయ్ అండి. ఈరోజు మనం బేసిక్ ప్రిన్స్ కట్ అనేది అసలు ఎలా కట్ చేస్తారు? అసలు దాని మెజర్‌మెంట్స్ అనేది ఎలా తీసుకుంటారు? అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. హ్మ్. ప్రిన్స్ కట్‌కి మెయిన్ కావాల్సింది హైటు. బ్లౌజ్ అనేది ఎంత హైటు కావాలి అనేది. మనం ఒక పర్సన్ దగ్గర మెజర్‌మెంట్స్ తీసుకునేటప్పుడు షోల్డర్ నుంచి బ్యాక్ సైడ్ అనేది ఎప్పుడు హైట్ తీసుకోవాలి. ఎంత హైట్ బ్లౌజ్ వాళ్ళకి సెట్ అవుతుందని మనం ఫస్ట్ బ్లౌజ్ హైట్ డిసైడ్ చేయాలి. తర్వాత వాళ్ళ వేస్ట్ ఎంతుంది 27, 28 అట్లా 30 ఎంతుందో అనేది మనం మెజర్‌మెంట్ తీసుకోవాలి. సో, ఇప్పుడైతే ఈ బ్లౌజ్‌కి నేను బ్లౌజ్ హైట్ వచ్చేసేసి 15 ఇంచెస్ నేను ఇది కట్ చేస్తున్నాను. ఫస్ట్ కింద లైన్ అనేది ఈక్వల్‌గా లైన్ కొట్టేసుకొని బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 ఇంచెస్. ఇక్కడ హైట్ అనేది మీరే డిసైడ్ చేయొచ్చు. ఎంతన్నా పెట్టొచ్చు. కానీ కరెక్ట్‌గా వాళ్ళకి ఎక్కడికైతే కరెక్ట్‌గా బ్లౌజ్ హైట్ ఉంటుందో అక్కడికి మెజర్‌మెంట్ తీసుకొని పెట్టొచ్చు. లేదు మాకు ఇది అర్థం అవ్వట్లేదంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. నార్మల్ బ్లౌజ్ మెజర్‌మెంట్ తీసుకొని కూడా మనం ఈ హైట్ అనేది పెట్టుకోవచ్చు. 15 ఇంచెస్. మనం ఇప్పుడు దీనికి నెక్ అండ్ షోల్డర్ దీని వేస్ట్ వచ్చేసేసి ఈ బ్లౌజ్ వేస్ట్ వచ్చేసేసి 29 ఉంది. 29 అంటే దీనికి నెక్ వచ్చేసేసి 3 నెక్ 3 షోల్డర్స్ పెట్టొచ్చు. మనం ఎప్పుడైనా వేస్ట్‌ని బట్టి మనం నెక్ అండ్ షోల్డర్ పెట్టాలి. వేస్ట్ 28, 27 ఉందంటే 2½ నెక్ 3 షోల్డర్. లేదు వేస్ట్ 30, 32 ఉందంటే 3 నెక్ 3 షోల్డర్. లేదు వేస్ట్ వచ్చేసి 24 అంటే ఒక 10th క్లాస్ ఇంటర్మీడియేట్ పిల్లలు ఉంటారు కదా! వాళ్ళకైతే 2 ఇంచెస్ నెక్ 3 షోల్డర్ సరిపోతుంది. ఇక్కడ వేస్ట్‌ని బట్టి మనం ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ అనేది డిసైడ్ అవ్వాలి. దీనికైతే ఇప్పుడు నేను 6 ఇంచెస్ అనేది నేను తీసుకుంటున్నాను. 6 ఇంచెస్‌లో నెక్, షోల్డర్ నేను తీసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ హైట్ వచ్చేసి 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇది నేను డిస్టెన్స్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం మార్క్ చేసుకుంటాను. 6 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ హైట్ తీసుకొని లైన్ కొట్టేసుకోవాలి. ఆర్మ్ రౌండ్‌లో ఈ రౌండ్ వచ్చి 1.25 ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది నడుము వచ్చేసి 29 అని చెప్పాను కదా! 29ని 4 పార్ట్స్ చేస్తే ఎంతో చూసుకోవాలి. ఇది 2 భాగాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 పార్ట్స్ మళ్ళీ ఫ్రంట్ వైపు వచ్చేసి 2 పార్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ 4th పార్ట్ వచ్చేసి 7 అంటే 4 పార్ట్స్ చేస్తే 28 అవుతది. ఇప్పుడు 7 తర్వాత 2 పాయింట్స్. 2 పాయింట్స్ అనేది నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఒక 2 ఇంచెస్ అనేది మనకి ఖర్చు కోసం తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ లైన్ కొట్టేసుకున్నాము. లైన్ స్ట్రైట్‌గా కాదు ఇలా క్రాస్‌గానే కొట్టుకోవాలి ఎప్పుడైనా గానీ. సో, ఇప్పుడు మనం ఇక్కడ నెక్. ఇప్పుడు ఇక్కడ నేను 6 ఇంచెస్ తీసాను కదా! ఇప్పుడు ఇందులో నేను 3 ఇంచెస్ నెక్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ కింద ఉక్సులకి, కాజాలకి నేను ఓన్లీ 4½ ఇంచే తీస్తున్నాను. మనకి ఇది కుట్టేసరికి 3½ అవుతుంది. లేదు మీకు కుట్టిన తర్వాత 4 అవ్వాలంటే కటింగ్‌లో 5 ఇంచెస్ పెట్టుకోవాలి. మీకు కుట్టిన తర్వాత ఎంత కావాలో అనే దానికంటే మనం 1 ఇంచ్ యాడ్ చేసుకొని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇది మెజర్‌మెంట్స్ వైస్. మనకు లేదు నార్మల్ బ్లౌజ్ ఉందంటే నార్మల్ బ్లౌజ్‌లో ఎంతుందో ఇక్కడ బ్యాక్ పార్ట్ చూసుకొని దానికి 1 ఇంచ్ యాడ్ చేసి అనేది మనం పెట్టుకోవచ్చు. మనము ఇక్కడ ఎంత పెట్టానో ఇక్కడ కూడా అంతే పెట్టాను. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ కూడా 3 ఇంచెసే పెట్టాను. మనం ఇప్పుడు దీనికి లైన్ కొట్టేసుకుందాము. దీనికి బ్యాక్ రౌండ్ నెక్ అనేది పెడుతున్నాను నేను. సో, కంప్లీట్ ఇది కట్ చేసుకుందాము.
మొత్తం కట్ చేసుకున్న తర్వాతే మనం నెక్ అనేది కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ కట్ చేసుకుందాం. సో నెక్ కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ మనము ఇది యాజ్ ఇట్ ఈజ్ గా వేసి ఎగ్జాక్ట్ గా మనం మార్క్ చేయొచ్చు. ఎప్పుడైనా అలా కాకుండా మనం ఫ్రెష్ గా మార్కింగ్ చేసుకున్నప్పుడే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది, ఎక్కువ తగ్గులు రాకుండా. సో కింద ఈక్వల్ గా ఉందా లేదా చూసుకుందాం, లేదంటే ఒక లైన్ అనేది కొట్టేసుకుందాము. బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 ఇంచెస్. నెక్ అండ్ షోల్డర్ కి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ కూడా 6 ఇంచెస్ తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ హైట్ సేమ్ 6 ఇంచెస్ తీసుకోవాలి. అది మనం యాజ్ టీజ్ గా పెట్టి మార్కింగ్ చేసుకునే కన్నా మనం మళ్ళీ ఫ్రెష్ గా మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకు కొంచెం కూడా ఎక్కువ అలా రావడం అనేది ఉండదు, కరెక్ట్ గా వస్తుంది కాబట్టి ఫిట్టింగ్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. రౌండ్ వచ్చేసి 1.2 అంటే 1.5. ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్. నెక్ హైట్ వచ్చేసి నేను దీనికి రౌండ్ నెక్ పెడుతున్నాను. సో రౌండ్ నెక్ పెడుతున్నాను కాబట్టి దీనికి నేను 6.7 అంటే 7 కన్నా కొంచెం 2 పాయింట్స్ తక్కువ పెట్టుకుంటున్నాను. సో 7 అన్నా పెట్టుకోవచ్చు, 6.5 అన్నా పెట్టుకోవచ్చు. 6 అంటే మరీ తక్కువ అవుతుంది. ఇంకంతకన్నా ఇంకేదన్నా షేప్ పెట్టుకునేటప్పుడే మనం 7.5 పెట్టుకుంటాం, మరీ ఎక్కువైతే వద్దు. అలా అని 5.5 అనేది తక్కువైపోతుంది. మనకి 6.5 అండ్ 7 6.7 అలా పెట్టుకోవాలి. నెక్ మార్క్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఇక్కడ డాట్ పాయింట్ ఎలా తీసుకోవాలి. డాట్ పాయింట్ కి మనకి డిస్టెన్స్ అనేది 4 ఇంచెస్ ఉండాలి, హైట్ అనేది 4 ఇంచెస్ ఉండాలి. ఇది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఎవరికైనా డిస్టెన్స్ 4 ఇంచెస్, హైట్ 4 ఇంచెస్ పెట్టుకున్నామంటే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. డిస్టెన్స్ 4, హైట్ 4. ఇది ప్రిన్స్ కట్ కాబట్టి డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ వేయాలి. అంటే ఈ మిడిల్ నుంచి ఇటు 1.5, ఇటు 1.5. మనకి 3 ఇంచెస్ డాట్ వేసుకున్నప్పుడు కప్ సైజ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనము ఈ ఆర్మ్ రౌండ్ లోకి అనేది మనం కలిపేయాలి. ఇలా డాట్ పాయింట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము ఇక్కడ వేస్ట్ కి దానికి మార్క్ చేసుకోవాలి. వేస్ట్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా 7 ఇంచెస్ 2 పాయింట్స్ అని, 29 4 పార్ట్స్ చేసామని. 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసము. ఇక్కడ 3 ఇంచెస్ డాట్ వేసాం కదా, ఈ డాట్ మనం కట్ చేస్తాం. సో అందుకని ఈ డాట్ కోసం మనం మళ్ళీ 3 ఇంచెస్ ఎక్కువనే తీసుకోవాలి ఫ్రంట్ సైడ్. ఇప్పుడు లైన్ కొట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. బ్లౌజెస్ కైనా డ్రెస్సెస్ కైనా దేనికైనా కానీ ఫ్రంట్ వైపు ఇలా 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసేద్దాం దీన్ని. ఇక్కడ లోతుకి మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ తో సహా మనం కట్ చేద్దాము. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకుందాము. దీనికి నేను రౌండ్ నెక్ పెడుతున్నానని చెప్పాను కదా,
ఇప్పుడు మీరు ఫ్రంట్ సైడ్ నెక్ అనేది డీప్ కావాలి అని అనుకుంటే, అంటే ఇక్కడ పెంచకూడదు, ఇక్కడే పెంచాలనుకుంటే మనం ఇలా తీసుకొచ్చి ఇలా సైడ్ నుంచి అనేది ఇలా డీప్ చేసుకోవచ్చు. అప్పుడు కింద నెక్ అనేది మనకి బ్రాడ్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ మూసేసినట్టు ఉండకుండా ఇట్లా బ్రాడ్గా కనిపిస్తుంది అందంగా. ఇక్కడైతే పెంచకూడదు, ఈ లైన్ నుంచి ఇలా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ డాట్ కట్ చేద్దాము. ఇప్పుడు నెక్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం మెయిన్స్ కట్ చేద్దాము. ఇప్పుడు మనము ఇట్లా 2 ఫోల్డింగ్స్ వేసుకొని ఎప్పుడైనా మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈ డిజైన్ అనేది మనం చూసుకోవాలి. డిజైన్ పైకి ఉండేలాగే చూసుకోవాలి. ఈ 2 ఫోల్డింగ్స్ వేసుకొని నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకుంటున్నాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందాము. బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఇది కూడా 2 ఫోల్డింగ్స్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ సేమ్ మనం ఏ పొజిషన్లో అయితే ఈ ప్రిన్స్ కట్ చేసామో మనం ఆ పొజిషన్లో ఇట్లా పెట్టేసుకొని మనం కట్ చేసుకోవడమే. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి నేను 4 మడతలు వేసాను. నా వైపు అనేది క్లోజ్ ఉంది. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి ఈ డిజైన్ అనేది మనకి ఎండింగ్ రావాలి. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్కి. సో అందుకని ఈ డిజైన్ ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా హ్యాండ్ హైట్ అనేది డిజైన్ ఉంటే కింద నుంచి అనేది మనం మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ హైట్ వచ్చేసి నేను 22 ఇంచెస్ పెడుతున్నాను. మనం 22 ఇంచెస్ అనేది పై నుంచి తీసుకోకూడదు, కింద నుంచి తీసుకోవాలి. 22 ఇంచెస్. మనం కింద నుంచి మెజర్ చేసుకున్నాం కాబట్టి మనం కింద కూడా ఒక లైన్ అనేది మనం ఇలా కొట్టేసుకోవాలి. మనం కరెక్ట్గా ఇక్కడ కట్ చేస్తే ఈ డిజైన్ ఫోల్డింగ్ చేయాల్సి వస్తుంది. అందుకని కిందకి నేను ఒక 1/2 ఇంచ్ అనేది కింద కట్ చేశాను. అప్పుడు ఇది మనం ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ డిజైన్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆమ్ రౌండ్ వచ్చేసి 16లో హాఫ్ వచ్చేసి 8 అనేది మనం ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ నుంచి 3 ఇంచెస్ డౌన్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్స్, చూడీ హ్యాండ్స్, లాంగ్ హ్యాండ్స్ ఏదైనా కానీ కటింగ్ అనేది అయితే ఇలాగే ఉంటుంది. మనకి షార్ట్ హ్యాండ్ కటింగ్ అనేది మారుతుంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ ఆమ్ రౌండ్ డౌన్ చేసాం కదా, ఇక్కడికి మనం లైన్ గీసుకోవాలి షేప్. ఇక్కడ 1.5 ఇంచ్ అనేది స్ట్రైట్ వచ్చేసి ఆ తర్వాత మనం ఇలా షేప్ తీసుకోవాలి. ఇక్కడ మిగతాది ఒక ఖర్చు కోసం. సో మనం ఇట్లా మెజర్ చేసుకున్నామంటే మనకు వచ్చేస్తుంది. అసలు 8, మిగతాది వచ్చేసి ఖర్చు కోసం కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ ఎండింగ్లో లూజ్ వచ్చేసేసి 4 ఇంచెస్. దానికి ఒక 1.5 ఇంచ్ అనేది మనం ఖర్చు కోసం తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఖర్చు కోసం తీసుకున్నాం కదా, అక్కడికి మనం లైన్ అనేది కొట్టేసుకొని కట్ చేసుకోవడమే. హ్యాండ్స్ ఎంత పొడవన్నా ఉండని కటింగ్ అయితే మాత్రం ఇలాగే ఉంటుంది, ఎల్బో హ్యాండ్స్ నుంచి ఇంకా చూడీ హ్యాండ్స్ దాకా. సో ఇప్పుడు కట్ చేస్తున్నాను. కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక టక్ పెట్టేసుకుందాం. సో హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది, ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం తర్వాత స్టిచ్చింగ్ చేద్దాం. కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాము. బ్యాక్ పార్ట్ ముందు ఫ్రంట్ ఇలా పెట్టేసుకొని దీని మీద లైనింగ్ పెట్టేసుకొని మనం స్టిచ్ చేద్దాము. స్టిచ్చింగ్ అయిపోయింది కదా,
ఇప్పుడు ఇందులో ఉన్న మెయిన్ క్లాత్ ఇది కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ అనేది పెట్టుకున్నాము. టక్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ వెనక్కి తిప్పేసేసుకొని ఖర్చు అనేది ఇటువైపు ఉండేటట్లు ఆ ఖర్చు మీద మనం కుట్టు వేసుకున్నామంటే నెక్ మనకి బాగా వెనక్కి తిరుగుతుంది. స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు పైన ఇంకో కుట్టు వేసుకోవాలి. పైన కుట్టు సన్నగా వేసుకోవాలి. ఎడ్జ్కి మనం కుట్టు వేసినట్టే కనిపించకుండా ఎడ్జ్కి వేసుకోవాలి. సో కుట్టేసాం. ఇప్పుడు తిరగదిప్పేసి లైనింగ్ అనేది మొత్తం జాయిన్ చేసేసుకోవాలి. కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. మొత్తం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటికి టక్స్ అనేది వేసుకోవాలి. మనము టక్స్ అనేది ఇట్లా పట్టేసుకొని మిడిల్కి ఇంకో సైడ్ కూడా టక్ వేసుకోవాలి. టూ సైడ్స్ టక్ వేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ బెల్ట్ అనేది వేసుకోవాలి. బ్యాక్ బెల్ట్ కి స్ట్రైట్ పీస్ ఒకటి తీసుకొని మనం ఈ ఎడ్జ్ లో పెట్టేసేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ బెల్ట్ ని ఇలా ముందుకని ఖర్చు కూడా ఇటువైపుకి తిరిగి ఉండాలి. పైన ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఇది మనం హెమ్మింగ్ చేసేది నీట్గా ఉండడానికి ఈ అంచు అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని హెమ్మింగ్ చేసుకోవాలి. నేనైతే దీన్ని లూజ్ కుట్టు వేసుకుంటున్నాను, తర్వాత విప్పి నేను హెమ్మింగ్ చేసుకుంటాను. వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మిడిల్ లో కట్ చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకోవాలి. ఇలా కరెక్ట్ గా పట్టుకొని ఒక సైడ్ ఉక్స్ పట్టి ఒక సైడ్ కాజా పట్టి, నేను ఇటు సైడ్ ఉక్స్ పట్టి ఇటు సైడ్ కాజా పట్టి వేస్తాను. పట్టి పైనుంచి వేసుకోవాలి. ఉక్స్ పట్టి పైనుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా ముందుకు తిప్పుకొని ఖర్చు ఇటువైపు ఉండేలా చూసుకొని ఆ ఖర్చు మీద మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. వెనక్కి ఇట్లా 2 ఫోల్డ్స్ వేసేసుకోవాలి. వేసుకొని పైన ఒక కుట్టు వేసేసుకోవాలి. కాజా పట్టి ఉక్స్ పట్టి అయిపోయింది. ఇప్పుడు మనం కాజా పట్టి వేద్దాము. చేసాం కదా, కాజా పట్టి వెనక నుంచి వేస్తాము. కాజా పట్టికి యూజ్ చేసే పీస్ అనేది మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కే యూజ్ చేయాలి. దీన్ని ఇలా ఉల్టా తిప్పేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. టూ స్టిచెస్ వేసుకోవాలి. సో కాజా పట్టి కూడా అయిపోయింది. ఇప్పుడు నేను ఒకదాని మీద ఒకటి పెట్టేసి నేను లూజ్ కుట్టుతో స్టిచ్ చేసుకుంటాను. తర్వాత బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ చేసుకొని ఉక్సులు కాజాలు అనేది వేసుకుంటాను. సో బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ లో ఇవి సైడ్ పీసులు, ఇదేమో మిడిల్ నెక్. సో మనం ఇది కరెక్ట్ ముందు మెయిన్ కుద్దాము నెక్.
పెట్టేసి మెయిన్ మీద లైనింగ్ పెట్టేసేసుకుందాము. స్టిచ్ చేద్దాము. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కదలకుండా ఉండడానికి పిన్స్ అనేది పెట్టేసుకొని కుడితే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మిడిల్లో మెయిన్ తీసేద్దాము, కట్ చేసేద్దాం. కట్ చేసాం కదా, ఇప్పుడు ఇక్కడ ఇట్లా కట్ పెట్టేసుకుంటే మనకి నెక్ ఈజీగా తిరుగుతుంది. కట్ పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ అనేది ఇటువైపు తిప్పేసేసి ఈ ఖర్చు మీద మనం స్టిచ్ చేయాలి. అప్పుడు నెక్ అనేది ఈజీగా వెనక్కి తిరుగుతుంది. వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మనం పైన ఇంకో కుట్టు వేయాలి. ఇప్పుడు నీట్గా ఉంటుంది. ఆ కుట్టు ఎడ్జ్కి వేయాలి, కుట్టు వేసినట్టే కనిపించకుండా. నెక్ కుట్టేసాం కదా, ఇప్పుడు బ్యాక్ తిప్పుకొని లైనింగ్ మొత్తం జాయిన్ పెట్టేసుకోవాలి. స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు మెయిన్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ మెయిన్కి సైడ్ పీస్లు అనేది జాయింట్ వేయాలి. ఫ్రంట్ సైడ్ పీసెస్ అనేది ఎదురెదురుగా పెట్టుకోవాలి. ఫస్ట్ ఎదురెదురుగా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. పైన డిజైన్ కూడా ఒకసారి మనం చూసుకోవాలి, పైకే ఉండాలి. ఎప్పుడైనా డిజైన్ ఉన్న పీస్ అయితే మాత్రం మనం అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను నేను. రెండు సైడ్ పీసులు లైనింగ్ పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఇది మనం మెయిన్కి సైడ్ వేసేసుకుంటే సరిపోతుంది. సో ఒకటైతే స్టిచ్ చేస్తున్నాను. టూ స్టిచెస్ వేసుకోవాలి. ఇంకో సైడ్ పీస్ కింద నుంచి జాయిన్ చేయాలి ఇంకొకటి. కదా, ఇప్పుడు దీనికి కూడా మనం బ్యాక్ బెల్ట్ వేసినట్టు ఇప్పుడు ఫ్రంట్ కూడా దీనికి బెల్ట్ వేసుకోవాలి. స్ట్రైట్ పీస్ తీసేసుకొని స్టిచ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పీస్ని ముందు కానీ ఖర్చు వైపు ఉండేలా చూసుకొని పైన స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ కూడా ఇట్లా వెనక వైపు మనం కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది వెనకటికి చూసినప్పుడు. సో ఇది కూడా హెమ్మింగ్ చేసుకోవాలి, కానీ నేను ఇప్పుడు లూజ్ కుట్టి పెట్టి స్టిచ్ చేసుకొని తర్వాత ఇప్పి హెమ్మింగ్ చేసుకుంటాను. ఫ్రంట్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కలిపి షోల్డర్లో పెట్టేద్దాం. షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకుందాం. మెయిన్స్ రెండు లోపల ఉండాలి, ఉల్టాస్ రెండు బయట ఉండాలి. సో షోల్డర్స్ రెండు అయితే జాయిన్ చేసుకుందాము. టూ స్టిచెస్ అనేది వేసుకోవాలి. రెండో సైడ్ షోల్డర్ కూడా టూ స్టిచెస్ వేసుకోవాలి. షోల్డర్స్ కలిపేసాం కదా, ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకుందాము. హ్యాండ్స్ ఫస్ట్ ఈ అంచులు అనేది మనం ఇట్లా టూ ఫోల్డింగ్స్ వేసి స్టిచ్ చేసుకుందాము. హ్యాండ్స్ రెండు కంప్లీట్ చేసుకుందాం. ఈ హ్యాండ్స్ ని మనము మెయిన్ కి స్టిచ్ చేద్దాం. ఇప్పుడు మనం హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇటు మనకి ముందు వైపు ఫ్రంట్ ఉండాలి, వెనక వైపు బ్యాక్ ఉండాలి. ఈ షోల్డర్ జాయింట్ ఇక్కడ మనం హ్యాండ్ మిడిల్ టక్ పెట్టాం కదా, ఈ రెండు మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయ్యేలా చూసుకొని ఇక్కడ టక్ నుంచి 1 ఇంచ్ వదిలేసేసి మనం లోత్ మార్క్ చేసుకొని తీసేసుకోవాలి. సో ఈ లోత్ తీసిన పార్ట్ మనకి ఫ్రంట్ వైపే రావాలి. ఈ టక్ పెట్టుకుంది ఈ షోల్డర్ జాయింట్ నేను పట్టుకొని కరెక్ట్ గా మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాము. ఇంకోసారి స్టిచ్ చేసుకుందాం. మళ్ళీ టూ హ్యాండ్స్ అనేది వేసేసాము. ఇప్పుడు మనం దీనికి మార్కింగ్ చేసేసుకొని కలిపి కుట్టేసేద్దాము. ఇప్పుడు మార్కింగ్ అనేది ఫ్రంట్ వైపే చేసుకోవాలి. ఫ్రంట్ మనం ఫస్ట్ వేస్ట్ మార్కింగ్ చేద్దాం. వేస్ట్ కరెక్ట్ గా మిడిల్ చూసేది. మనం ఈ ప్రిన్స్ కట్ స్టిచ్ చేసాం కదా, ఈ డాట్స్ ఈ రెండు కరెక్ట్ గా పట్టుకుంటే మనం కరెక్ట్ గా మిడిల్ అనేది మార్కింగ్ వస్తుంది. ఇట్లా మార్క్ చేసుకోవాలి మిడిల్. ఇప్పుడు ఈ మిడిల్ నుంచి వేస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. మిడిల్ నుంచి 7.2 ఇంచెస్ మార్కింగ్, అంటే 29 ఇంచెస్ వేస్ట్. సో ఇటు కూడా 7.2, అంటే 4 భాగాలు ఉంది కాబట్టి 4 భాగాలు వేసుకుంటే 29 వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆమ్ రౌండ్ ఎంతో చూసుకోవాలి. ఆమ్ రౌండ్ వచ్చేసి 16 ఆఫ్ వచ్చేసి 8 అనేది నేను మార్క్ చేస్తున్నాను.
సేమ్ ఇటు కూడా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 3.5 3.5కి నేను మార్క్ చేసుకుంటున్నాను. 3.5కి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ నుంచి మనం ఈ ఆర్మ్ రౌండ్ కి లైన్ అనేది కొట్టేసుకోవాలి. స్కేల్ ఉంటే స్కేల్ పెట్టుకొని కొట్టేసుకోండి. నేను ఇలా టేప్ యూస్ చేసుకొని లైన్ కొట్టేసుకుంటున్నాను. సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా ఇలాగే హ్యాండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను. మనం ఇక్కడ ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా పట్టుకొని ఇవన్నీ కరెక్ట్గా పట్టుకొని స్టిచ్ చేయాలి. ఇక్కడ మార్క్ చేయలేదు. ఇక్కడ ఆర్మ్ రౌండ్ నుంచి ఈ వేస్ట్కి లైన్ కొట్టేసుకోవాలి. సేమ్ ఇలాగే ఆపోజిట్ వైపు కూడా ఇలాగే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తున్నాం కదా, ఇది పట్టుకొని ఇక్కడ మనం మిడిల్ మార్క్ చేస్తున్నాం కదా, ఈ రెండు కరెక్ట్గా ఇలా పట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. 2 స్టిచెస్ అనేది వేసుకోవాలి. రెండో సైడ్ ఇలా కింద నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఇది కూడా 2 స్టిచెస్ వేసుకోవాలి. సో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది.